వెల్కమ్ బ్యాక్ డియర్ స్టూడెంట్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. డియర్ స్టూడెంట్స్, మనము ఈ వీడియోలో ఏం డిస్కస్ చేస్తామంటే ఈ వైసీటీ బుక్ని తెలుగులో డిస్కస్ చేసుకుంటూ మనం వెళ్తున్నాం. తెలుగు మీడియం అభ్యర్థులకైతే చాలా జాగ్రత్తగా వినాల్సినటువంటి అవసరం ఉందండి. ప్రతి క్వశ్చన్ని తెలుగులో మీకు చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఎందుకంటే తెలుగులో మీకు అర్థం కావడం కాస్త ఇబ్బంది అవుతుంది. అందరికీ అర్థం కావాలని లేదు కాబట్టి అర్థం కాని వారికి అర్థం అవ్వాలనే ఉద్దేశంతో ప్రతిదీ కూడా క్లీన్ అండ్ క్లియర్‌గా 4 ఆప్షన్స్ చదువుతూ మీకు చెప్పడం జరుగుతుందండి. అవసరమైతే నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి. ఇవన్నీ కూడా మాక్సిమం బయాలజీ క్వెషన్స్ రిపీటెడ్‌గా వస్తా ఉన్నాయి. కాబట్టి ప్రీవియస్ ప్రశ్నలు సాల్వ్ చేస్తే రిపీట్ అయ్యే అవకాశం ఉంది. దాంతో పాటుగా ఇంకా అడ్వాంటేజ్ ఏందంటే క్వెషన్స్ ఎలా వస్తున్నాయో తెలుసుకోవచ్చు. దాంతో పాటుగా ప్రతి బిట్‌కి ఉన్నటువంటి 4 ఆప్షన్స్‌ని వినడం ద్వారా దానికి కొత్త బిట్స్ కూడా మనం తెలుసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా వైసీటీకి సంబంధించి తెలుగు మీడియంలో మనం స్టార్ట్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే. వైసీటీ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ బయాలజీ 2300 క్వెషన్స్‌కి పైగా ఉన్నాయి. మరి ప్రతిరోజు కూడా కొన్ని క్వెషన్స్ మన యూట్యూబ్‌లో రిలీజ్ చేయడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు. కానీ ఇంకా ఆస్పిరెంట్స్‌కి ఎక్కువ అవసరం ఉంటుంది కాబట్టి వైసీటీకి సంబంధించినటువంటి కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. అన్నీ కూడా ఇదే ఫార్మాట్‌లో ఇలానే అండర్‌లైన్ చేసుకుంటూ ప్రతి క్వెషన్ ఎక్స్‌ప్లెయిన్ చేసి 4 ఆప్షన్‌లు చదువుతూ మీకు తెలియజేస్తాను. ఓకేనా. రెండోదేందంటే ఇది కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. లాంచింగ్‌లో భాగంగా రూ. 99కే 1 ఇయర్ వ్యాలిడిటీతో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆల్మోస్ట్ రైల్వే ఎగ్జామ్స్ మీ అయ్యేదాకా ఇది సరిపోద్దనమాట. 1 ఇయర్ అంటే ఎక్కువే కాబట్టి. రెండోది లాంచింగ్ కాబట్టి ఈరోజు, రేపు మాత్రమే 99, తర్వాత 199 చేస్తున్నాను. అవసరమైతే తీసుకోండి, లేదంటే లేదు. ఓకేనా. మీ ఇష్టం. నేనైతే ఫోర్స్ అయితే చేయడం లేదు. నా మాటగా ప్రతిరోజు కూడా వైసీటీకి సంబంధించిన వీడియో అనేది యాప్‌లో 30 మినిట్స్ నుంచి 40 మినిట్స్ వీడియో. అంటే మినిమమ్ రోజుకు ఒక 30 క్వెషన్స్ అప్‌లోడ్ చేస్తాను యాప్‌లో. అదే విధంగా మీకు యాప్‌లో కంటెంట్ కూడా ఏడవ తరగతి యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ 2 వీడియోలు యాడ్ అయ్యాయి. మీరు చెక్ చేసుకోండి. యాప్ ఆల్రెడీ తీసుకున్నవారు. ఇలా ప్రతిరోజు ఏందంటే యాప్‌లో కంటెంట్, అదేవిధంగా వైసీటీలో కంటెంట్ కూడా ప్రతిరోజు యాడ్ అవుతుంది. ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు తీసుకోవచ్చు. ఓకేనా. సో, లాంచింగ్‌లో భాగంగా మాత్రమే 99కి ఇస్తున్నాను. తర్వాత 149కి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. రైట్. మరి స్టార్ట్ చేద్దాం లేట్ చేయకుండా. ఈ వీడియో మనకి 4గో వీడియో అవుతుందండి వైసీటీ సిరీస్‌లో భాగంగా. మరి ఈరోజు టాపిక్ ఏంటంటే సెల్ లేదా కణం అని చెప్పి మనం పిలుస్తాం. సెల్ లేదా కణం. దీని యొక్క ప్రూఫ్ ఇది ఏ క్లాస్ నుంచి వచ్చింది సార్ అంటే 8థ్ క్లాస్‌లో మొదటి పాఠం మన యాప్‌లో చెప్పడం జరిగిందండి. మళ్ళా 9థ్ క్లాస్‌లో మొదటి పాఠం మనకిది కనిపిస్తా ఉంటది. ఓకేనా. రైట్. మరి ఇందులో మన కణంకొచ్చేసరికి మనకి గత వీడియోలో నేను చెప్పడం జరిగింది. రాబర్ట్ హుక్ అని పిలుస్తున్నటువంటి శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా ఓక్ అని పిలుస్తున్నటువంటి ఒక వృక్షంలో ఓకేనా మృత కణం అంటే చనిపోయినటువంటి కణం దాన్ని డెడ్ సెల్ అంటారు, లేదా నిర్జీవ కణం అంటారు. ఈ కణాన్ని ఓక్ అనే ట్రీ ఏదైతే ఉందో ఆ ట్రీలో కనుక్కోవడం జరిగింది. ఓకేనా. ఇక్కడ సజీవ కణం లేదా లివింగ్ సెల్ కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త ఎవరంటే యాంథోనీ వాన్ లీవెన్ హుక్ అని పిలుస్తున్న శాస్త్రవేత్త చెరువు నీటిలో కనుక్కున్నాడు. ఆయన కనుక్కున్నటువంటి కణం ఏకకణం, అంటే ఈ సింగిల్ సెల్ ఆర్గానిజం, ఏకకణ జీవి అంటారు. అది ఏంటి సార్ అంటే ప్రోటోజోవా. ప్రోటోజోవా వర్గానికి చెందినటువంటి జీవి మీద పరిశోధన చేయడం జరిగింది చెరువు నీటిలో. ఓకేనా. ఇది దీని యొక్క బ్యాక్గ్రౌండ్. మరి ఇక్కడ క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దామండి. మొదటిగా మనం తీసుకున్నట్టయితే ఈ పాఠంలో ఏమేమి తెచ్చుకుంటాం ఇంకోటి సెల్, అదేవిధంగా సెల్కి సంబంధించిన థియరీస్ అంటే సిద్ధాంతాలు, స్ట్రక్చర్ అంటే నిర్మాణం, అదేవిధంగా ఫంక్షన్స్ దాని యొక్క విధులు. సో అందులో భాగంగా మొదటి కాన్సెప్ట్ ఏదంటే యానిమల్ సెల్. యానిమల్ సెల్ అంటే ఏంటంటే జంతు కణం అంటారు. చూడండి, ఎప్పుడైనా ఒక కణాన్ని మనం తీసుకుంటే కణం మధ్యలో ఉండేది కేంద్రకం. ఓకేనా. దాన్ని న్యూక్లియస్ అని ఇంగ్లీష్లో అంటారు. ఓకేనా. దీని చుట్టూ కూడా సైటోప్లాజం కణద్రవ్యం అనేది ఉంటుంది. ఓకేనా. ఇది కూడా మీకు గత వీడియోలో చెప్పాను. జంతు కణంలో కేవలం సైటోప్లాజం చుట్టూ ఒక మెంబ్రేన్ మాత్రమే ఉంటుంది యానిమల్ సెల్లో. దాన్నే సెల్ మెంబరేన్ కణత్వచం అని పిలుస్తారు. అదే ఈ మొక్కల్లో అయితే ఈ సెల్ వాల్ చుట్టూ మనకి సెల్ మెంబ్రేన్ చుట్టూ అంటే ఇక్కడ ఉన్నటువంటి సెల్ మెంబ్రేన్ లేదా ప్లాస్మా మెంబ్రేన్ కణత్వచం చుట్టూ ఉండేది కణకవచం. ఈ బయట ఉండేది కణకవచం. అంటే వృక్ష కణాలలో అయితే 2 మెంబ్రేన్స్ ఉంటాయండి. జంతు కణాల్లో అయితే సింగిల్ మెంబ్రేన్ ఉంటుంది. అర్థమైందా. ఇదొక మెంబ్రేన్, ఇదొక మెంబ్రేన్. రైట్. ఈ డిఫరెన్స్ అనేది మీకు తెలియాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా. నెక్స్ట్ ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్దాం. రైట్. మన టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడండి. ఫస్ట్ క్వశ్చన్ ఎప్పుడు ఇచ్చాడు ఇది చూడండి. ఆర్ఆర్బి గ్రూప్ డి
13/9/2022 షిఫ్ట్ 1లో ఇచ్చినటువంటి ప్రశ్న. ఓకేనా. అదేవిధంగా ఆర్ఆర్బీ గ్రూప్ డి 27/9/2022 షిఫ్ట్ 2లో ఇచ్చినటువంటి ప్రశ్న. అంటే 2 సార్లు ఇచ్చినటువంటి ప్రశ్న ఇది. ఓకేనా. సో రైట్. ఇప్పుడు చూడండి, విచ్ సెల్ ఆర్గానెల్ ఈజ్ నోన్ యాజ్ సూసైడ్ బ్యాగ్స్ ఆఫ్ సెల్. అంటే ఏమంటాడంటే, ఇప్పుడు కణం అన్నాను కదండి. ఈ కణం లోపల కేంద్రకం, కేంద్రకం చుట్టూ కూడా సైటోప్లాజం కణద్రవ్యం అంటారు ఇదంతా కూడా. ఓకేనా. ఈ మధ్యలో ఉండేది ఏంటి, కేంద్రకం అని చెప్పి అంటారు. దీని లోపల కొన్ని రకాల కణం లోపల భాగాలని ఇలా తేలుతూ ఉంటాయి. అందులో ఈ సైటోప్లాజం. ఈ తేలుతూ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వీటిని కణనాంగాలు లేదా సెల్ ఆర్గానెల్లిస్ అని పిలుస్తారు. ఇక్కడ ఏమన్నాడు, విచ్ సెల్ ఆర్గానెల్. చూడండి, విచ్ సెల్ ఆర్గానెల్ ఈజ్ నోన్ యాజ్. మీకు ఆన్సర్ ఆల్రెడీ మీకు తెలుసు, కానీ నేనేమంటున్నాను, ప్రతిదీ మనం నీట్గా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. వైసీటీ బుక్ని యాజ్ టీజ్గా సైన్స్ క్వశ్చన్స్, బయాలజీ క్వశ్చన్స్ సాల్వ్ చేసేస్తే కొత్తగా ఏం చదవాల్సిన అవసరం ఉండదు. మ్యాక్సిమం ఫర్ ఎగ్జాంపుల్ 10 క్వశ్చన్లు ఇస్తే 7 క్వశ్చన్ల దాకా దీని నుంచి రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఇది ఎలా సార్ చెప్పగలుగుతున్నారంటే, గతంలో ఈ 2022లో జరిగిన గ్రూప్ డి పేపర్ పక్కన పెట్టుకొని చూస్తే క్వశ్చన్స్ అన్ని రిపీట్ అయిపోయినాయి ఆల్మోస్ట్. ఓకేనా. రైట్. చూడండి, విచ్ సెల్ ఆర్గనెల్ ఈజ్ నోన్ యాజ్ ద సూసైడ్ బ్యాగ్స్ ఆఫ్ ద సెల్. కణం యొక్క, ఓకేనా, కణం యొక్క ఆత్మహత్యా సంచులు అని ఎవరిని పిలుస్తారు. ఆత్మహత్యా సంచులు అంటే ఏంటండి, మీ అందరికీ ఆన్సర్ తెలుసు, లైసోజోమ్ అని. ఎందుకంటే మీరు టెక్స్ట్ బుక్లో చదివి ఉంటారు కాబట్టి 9th క్లాస్ ఎన్సీఆర్టీలో చాలా క్లారిటీగా ఇవ్వడం జరిగింది లైసోజోమ్ గురించి. కానీ ఎందుకు అంటే కనుక, ఎప్పుడైనా మనకి వ్యాధిని కలిగించే కణాలు లేదా వ్యాధిని కలిగించే జీవులు, సూక్ష్మజీవులు కానీ మన శరీరంలోకి వెళ్ళాయి అనుకోండి, డిసీజ్ కాజింగ్ మైక్రో ఆర్గానిజం ఎప్పుడైనా మన బాడీలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఈ లైసోజోమ్ అన్నాం కదా, కణం లోపల ఉన్నటువంటి లైసోజోమ్ అనేది డైజెస్టింగ్ ఎంజైమ్స్ లేదా హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ అంటారు. ఓకేనా. అంటే జీర్ణం చేసే ఎంజైమ్ రిలీజ్ చేస్తుంది. ఎవరండి, లైసోజోమ్. రిలీజ్ చేసి ఆ కణం లోపలికి ఎంటర్ అయ్యేటట్టు చంపడం కోసం ఇది కూడా చచ్చిపోద్ది అనమాట, చంపే ప్రాసెస్లో. అందుకే సూసైడ్ బ్యాగ్స్ ఆఫ్ ద సెల్ అని చెప్పి పిలుస్తారు. అందుకే లైసోజోమ్ అనేది రైట్ ఆన్సర్. సో సెకండ్ ఆప్షన్ ఏంటంటే న్యూక్లియస్, కేంద్రకం రాంగ్. మరి కేంద్రకాన్ని కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త ఎవరు, మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మూడోది ఏంటి, మైటోకాండ్రియా. మైటోకాండ్రియా అని మీకు తెలుసు, పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అంటారు. అవునా. అంటే కణశక్తి భాండాగారం అంటారు. ఎందుకంటే మైటోకాండ్రియా శక్తిని ఇస్తుంది. ఏ రూపంలో ఇస్తుందండి, ఏటీపీ రూపంలో ఇస్తుంది. ఏటీపీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఒక ఏటీపీ అంటే ఎన్ని క్యాలరీలు, కామెంట్ బాక్స్లో పెట్టండి. ఆప్షన్ డి అంటే సెంట్రోజోమ్ అన్నారు. సెంట్రోజోమ్ కూడా కాదు. సో రైట్ ఆన్సర్ మనకి ఇక్కడ ఏం చెప్పొచ్చు అండి, లైసోజోమ్ అని చెప్పి మనం చెప్పొచ్చు. ఓకేనా. ఏం చెప్పొచ్చమ్మా, లైసోజోమ్. ఓకేనా. మరి నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా. ఇలా అందరికీ అర్థమవుతుందండి, అర్థమవుతుందంటే అర్థమవుతుందని చెప్పేసి చెప్పండి. ఓకేనమ్మా. రైట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రిపీట్ క్వశ్చన్లు ఇస్తాడని చెప్పాను, కానీ ఒక ఎగ్జామ్ కాదు, రకరకాల ఎగ్జామ్స్లో ఇచ్చే అవకాశం అనేది మనకు కనిపిస్తూ ఉంది. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ 40th క్వశ్చన్. ఆల్రెడీ మనం 39 క్వశ్చన్స్ నేర్చుకున్నాం. మరి 40th క్వశ్చన్ చూడండి. రైట్. 40th క్వశ్చన్ ఏంటంటే, మీకు ఆల్రెడీ దీని ఆన్సర్ వచ్చేసే ఉంటుంది ఈ పాటికి. ఓకేనా. క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గానెల్ ఆఫ్ యూకారియోటిక్ సెల్స్ ఆర్ ఆల్సో కాల్డ్ ఏ సూసైడల్ బ్యాగ్స్. మళ్ళా ఆత్మహత్యా సంచులు. ఇక్కడ డేటా అంతా చదవాల్సిన అవసరం లేదు. మీ దగ్గర సబ్జెక్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు అయితే, ఓకేనా, మీ దగ్గర సబ్జెక్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు, మీరు సబ్జెక్ట్ ఉంటే క్వశ్చన్లు ఏమడుగుతున్నాడని మీకు అర్థమైపోద్ది. ఓకేనండి. క్వశ్చన్లో ఏమడుగుతున్నాడని మీకు క్లియర్గా అర్థమైపోద్ది అనమాట. అలా అర్థమైనప్పుడు డైరెక్ట్గా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఇక్కడ ఏమడిగాడండి, సూసైడల్ బ్యాగ్స్ అన్నాడు. ఏమన్నాడు, సూసైడల్ బ్యాగ్స్ అంటే తమను తామే చంపుకున్న ఆత్మహత్యా సంచులు అన్నాడు. ఆన్సర్ ఏంటి, లైసోజైమ్. మీకు ఇప్పుడే మాట్లాడాం కాబట్టి లైసోజైమ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. ఆప్షన్ ఏ మైటోకాండ్రియా. ఇది కాదు, ఎందుకంటే ఇది శక్తిని నిల్వ చేసి విడుదల చేస్తుంది. రెండోది గాల్జీ దేహం. ఈ గాల్జీ దేహం అనేది ఏదైతే ఉందో దేనికి ఉపయోగపడుతుందండి, ఈ గాల్జీ 9th ఎన్సీఆర్టీలో గాల్జీ దేహం అనేది ఏదైతే ఉందో ఇది ఈ రైబోజోమ్లు తయారు చేసే ప్రోటీన్లను నిల్వ చేయడం, తాత్కాలిక నిల్వ చేయడం ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్లోరోప్లాస్ట్. క్లోరోప్లాస్ట్ అయితే కాదు, పత్రాలు లీఫ్లో ఉంటుంది. తర్వాత లైసోజోమ్స్. ఈ క్వశ్చన్ ఇప్పుడు ఇచ్చి లేటెస్ట్ క్వశ్చనే కదా, ఆర్ఆర్బి ఎన్టీపీసీ స్టేజ్ 2 13/6/2022 షిఫ్ట్ 2లో ఇచ్చినటువంటి ప్రశ్న. ఓకేనా. ఎప్పుడు ఇచ్చారండి, షిఫ్ట్ 2లో ఇచ్చారు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం. ఓకేనా. ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేయాలి అంటే ఇది ఎన్సీఆర్టీ 10th క్లాస్ దాటిచ్చాడు. అదేవిధంగా మనకి 9th క్లాస్ ఎన్సీఆర్టీలో కూడా దాటిచ్చాడు. 9th ఎన్సీఆర్టీలో కూడా లేదు. కానీ మనం ఇక్కడ గమనించాలి. ఓకేనా. ఇక్కడ గమనిస్తే మనకి ఏంటంటే అండి, మనకి ఏ బి అనే 2 డయాగ్రామ్స్ ఇచ్చాడండి.
ఓకేనా. ఏ, బి అని చెప్పి 2 డయాగ్రామ్స్ ఇచ్చాడు. ఓకే. ఇక్కడ మనకు క్వెషన్ ఏమి అడిగాడు? టైప్స్ ఆఫ్ సెల్ డివిజన్. ఓకేనా. ఇక్కడ ఒక క్వెషన్ ఏంటంటే ఇది ఏ రకానికి చెందినటువంటి కణ విభజన అని చెప్పి అన్నాడు. ఓకేనా. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సమవిభజన అని చెప్పి ఒకటుందండి. దాన్నే మైటోసిస్ అంటాడు. ఓకేనా. ఆప్షన్స్‌లోనే ఇక్కడ ఎక్కడ ఇచ్చాడో ఇచ్చాడు ఇగోండి. ఇక్కడ మైటోసిస్ అని ఇచ్చాడు. ఓకే. మైటోసిస్ అంటే ఏంటంటే సమవిభజన అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి మైటోసిస్ అంటే? సమవిభజన. ఓకేనా. మొదటి దాంట్లో మైటోసిస్ జరిగింది. ఎందుకు అంటే చూడండి ఇక్కడొక ఇక్కడ చూడండి ఇదంతా క్రోమోజోమ్స్. ఇక్కడ క్రోమోజోమ్, ఇక్కడ క్రోమోజోమ్, ఇక్కడ క్రోమోజోమ్, ఇక్కడ క్రోమోజోమ్ 4 ఉన్నాయి. 4లో చూడండి ఇక్కడ 2 వచ్చి ఇక్కడ కూడా 2 అది ఇక్కడ సమానం, ఇక్కడ సమానం. కాబట్టి సమవిభజన. దీన్ని మనం ఏమంటాం? మైటోసిస్ అంటారు. ఓకే. మియోసిస్ అంటే ఏంటో తెలుసా? 2 4 అవ్వాలి. 4 8 అవ్వాలి. అంటే డబల్ అవ్వాలన్నమాట. ఇక్కడ అసలు పూర్తిగా బ్లర్ అయిపోయింది. ఇలాంటి క్వెషన్ ఇచ్చినప్పుడు మనం ఎగిరిపోద్ది ఆన్సర్ ఈజీగా. ఇక్కడ డబుల్ అవుతుంది. అంటే ఇక్కడ క్రోమోజోమ్ నంబర్ వచ్చేసరికి ఓకేనా. మొదటి దాంట్లో క్రోమోజోమ్ నంబర్ వచ్చేసరికి హాఫ్ అవుద్దండి. ఇక్కడికొచ్చేసరికి ఏమవుద్ది తెలుసా? డబుల్ అవుద్దనమాట. గుర్తుపెట్టుకోండి. ఇక్కడికొచ్చేసరికి ఏమవుద్ది? డబుల్ అవుద్ది. ఇలా డబుల్ అవ్వడం అనేది జరుగుతా ఉంటదనమాట. అయితే ఇది తెలియాలంటే మీకు కాన్సెప్ట్ తెలియాలండి. 10థ్ క్లాస్‌లోని ప్రత్యుత్పత్తి పాఠంలో నేను మీకు ఇది డిస్కస్ చేస్తాను. ఓకేనా. రైట్ అండి. ఓకే. ఫస్ట్‌ది మైటోసిస్ అనుకోవచ్చు. రెండోది మియోసిస్. మియోసిస్ అంటే క్షయకర విభజన అంటారు. సో, ఫస్ట్ క్వెషన్‌కి ఆన్సర్ మనకు తెలిసిందే. తర్వాత క్వెషన్ ఏంటి? వెన్ అండ్ వేర్ డస్ ద డివిజన్ టేక్స్ ప్లేస్ అని చెప్పి ఇచ్చాడు. అంటే ఈ కణ విభజన ఎప్పుడు జరుగుతుంది? దీనికి కొంచెం డీప్ సబ్జెక్ట్ అనేది మనకు అవసరం అండి. ఓకేనా. అంటే కొంచెం ఎక్కువ సబ్జెక్ట్ మనకు అవసరం. ఓకేనా. రైట్. మనకి ఆప్షన్ బి అనేది మనకి రైట్ ఆన్సర్. కానీ దీని ఎక్స్‌ప్లనేషన్‌లో తీసుకుంటే రెండోదేంటి? మియోసిస్ ఎప్పుడు జరుగుతుందండి? మియోసిస్ టేక్స్ ప్లేస్ ఇన్ రిపోర్టీ సెల్స్. రిపోర్టీ సెల్స్ అంటే ఏంటంటే ఇక్కడ పురుషుడి యొక్క శుక్రకణాలు పురుషుడి యొక్క కణాలేంటి? పురుషుల్లో ఉన్నటువంటి సెక్స్ సెల్స్ ఏంటి? రిపోర్టీ సెల్స్, స్పెర్మ్స్. ఫీమేల్‌లో ఉండేవేంటి? గ్యామెట్స్. ఇక్కడ ఏంటంటే మియోసిస్ ఎక్కడ జరుగుతుంది? రిపోర్టీ సెల్స్ జరుగుతాయి. అండాల్లో, శుక్రకణాల్లో జరుగుతా ఉన్నది. దేనికండి? గ్యామెట్ ఏర్పడ్డానికి. ఓకేనా. దేనికండి? గ్యామెట్ అనేది బీజం అనేది ఏర్పడడానికి ఉపయోగపడతా ఉంటది. ఓకేనా. ఇది తెలియాలంటే మనకి సబ్జెక్టే రావాల్సిందే. అందుకని దీన్ని ఇక్కడితో ఆపుతున్నా. సో, ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్. రైట్. ఓకేనా. నెక్స్ట్. యెస్. ఈ బిట్ మనకెక్కడ ఇచ్చాడు? ఈ బిట్ అనేది యాక్చువల్‌గా మనకిది 10థ్ క్లాస్ ఎన్‌సీఈఆర్‌టీ మనం మన యాప్‌లో మనం ఆల్రెడీ 10థ్ క్లాస్ రెండో పాఠంలో చెప్పడం జరిగింది. క్వెషన్ చూడండి. క్వెషన్ ఏంటో చూద్దాం. ఎప్పుడిచ్చాడు ఫస్ట్ తెలుసుకుందామా? ఎప్పుడిచ్చాడు ఈ క్వెషను? ఆర్ఆర్‌బీ గ్రూప్ డి. ఓకేనా. ఆర్ఆర్‌బీ గ్రూప్ డి 25/8/2022 షిఫ్ట్ 2లో ఇచ్చినటువంటి ప్రశ్న. రైట్. క్వెషన్ ఒకసారి గమనిద్దామా? క్వెషన్‌ని అర్థం చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తదండి. అది మనం అర్థం చేసుకోకుండా చదవడం వల్ల అమ్మో! ఇది ఎక్కడెక్కడిది తెచ్చి ఇచ్చాడని చెప్పి మనం అనుకుంటాం అంతే. ఓకేనా. రైట్. జాగ్రత్తగా చూడండి. వాట్ ఈస్ ద సిమిలారిటీ బిట్వీన్ ఫెర్మెంటేషన్? మీ దగ్గర వైసీటీ పుస్తకాలుంటే చాలా బెటర్. ఒకవేళ వైసీటీ పుస్తకాలు మీ దగ్గర లేవు, కొనుక్కోవడానికి డబ్బులకి ఇబ్బంది అనుకుంటే గనక మీకు టెలిగ్రామ్‌లో ఇదే పీడీఎఫ్ అనేది పెట్టేస్తాను. ఓకేనా. మీకు ఈ వీడియోలో కామెంట్ బాక్స్ కింద టెలిగ్రామ్ లింక్ ఇస్తాను. అందులో మీరు జాయిన్ అయితే ఈ వీడియో ఏదైతే పీడీఎఫ్ ఉందో ఈ పీడీఎఫ్ లింక్ అనేది మీకు అందులో ఇచ్చేస్తారు. పీడీఎఫ్ లింక్ డైరెక్ట్ పీడీఎఫే పెట్టేస్తాను. ఓకేనా. అది మీరు చూసుకోవచ్చు. నేను క్లాస్ చెప్పినప్పుడు అవసరమైతే మీరు జిరాక్స్ తీసుకొని దాన్ని మీరు పక్కన పెట్టుకొని ఓన్లీ బయాలజీ పార్టే జిరాక్స్ తీసుకొని బయాలజీ పార్ట్ ఎక్కువ ఉండదు. ఒక 30 పేపర్లు ఉంటది అంతే. 30 పేపర్లు జిరాక్స్ తీసుకొని పక్కన పెట్టుకొని నేను చెప్పినప్పుడు మీరు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా చెప్పేటప్పుడు బిట్స్ పక్కన రాసుకుంటే చాలా ఈజీ అనమాట. ఇంకోటి చెప్తాను. ఈ క్వెషన్‌లన్నీ మనం సాల్వ్ చేసుకుంటే మెయిన్ కంటెంట్ పాఠాలు కూడా వినాల్సిన అవసరం లేదేమో. ఎందుకంటే మొత్తం కంటెంట్ ఇక్కడే నేను మీకు చెప్పుకొని ఎళ్తా. ఓకేనా. రైట్. చూడండి. క్వెషన్‌కెళ్దాం. వాట్ ఈస్ ద సిమిలారిటీ? సిమిలారిటీ అంటే సమానమైన అని అర్థం. బిట్వీన్ ద ఫెర్మెంటేషన్. ఫెర్మెంటేషన్ అంటే ఏంటండి? కిణ్వనం. కిణ్వనం అనేది ఎప్పుడు జరుగుతుందండి? ఆక్సిజన్ లేనప్పుడు కార్బన్ డయాక్సైడ్ సమక్షంలో ఈస్ట్‌లో జరిగే శ్వాసక్రియ, ఈస్ట్‌లో జరిగే రెస్పిరేషన్ ఏమంటామంటే ఫెర్మెంటేషన్ అంటారు. ఓకేనా. ఫెర్మెంటేషన్. అండ్ ఎనరోబిక్ రెస్పిరేషన్ టేకింగ్ ప్లేస్ ఇన్ మజిల్ సెల్స్. అంటే కండరాలలో జరిగే మజిల్ సెల్స్ అంటే కండరాలు, కండర కణాలు. కండర కణాలు ఏమంటాం? మయోసైట్స్ అంటారు. ఏమంటారంటే మయోసైట్స్. కండర కణాలు అంటే మయోసైట్స్. మయోసైట్స్‌లో కూడా ఎప్పుడైనా మనం ఎక్సర్‌సైజ్ గట్టా చేసేటప్పుడు ఆక్సిజన్ ఖర్చయిపోయి కార్బన్ డయాక్సైడ్ అక్కడ రిలీజ్ అవుద్దనమాట. ఆక్సిజన్ ఖర్చయిపోయి కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ అవుద్దనమాట. కార్బన్ డయాక్సైడ్ అనేది ఎప్పుడైతే కండరాల్లో రిలీజ్ అయిందో అప్పుడు ఏం ప్రొడ్యూస్ అవుద్ది కండరాల్లో? లాక్టిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుద్ది. ఎప్పుడైతే లాక్టిక్ ఆమ్లం ప్రొడ్యూస్ అయిందో ఈ లాక్టిక్ ఆమ్లం ప్రొడ్యూస్ అవ్వడం చేత ఆ కండరాల్లో నొప్పనేది వస్తదనమాట. అర్థమైందా? అంటే కండరాలలోని ఎనరోబిక్ రెస్పిరేషన్ అవాయు శ్వాసక్రియ జరిగితే ఏమొస్తుంది? లాక్టిక్ యాసిడ్ వస్తుంది. మరి ఇక్కడ ఫెర్మెంటేషన్. ఫెర్మెంటేషన్ అంటే ఈస్ట్‌లో జరిగే ఫెర్మెంటేషన్. ఈస్ట్‌లో ఒకవేళ ఫెర్మెంటేషన్ జరిగితే ఏమొస్తది?
ఇథైల్ ఆల్కహాల్ లేదా ఇథనాల్ వస్తుంది, కొంత శక్తి వస్తుంది, కొంత కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. ఈ 3 కూడా ఎండ్ ప్రొడక్ట్స్. ఈ మధ్యన జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్‌లోనే రీసెంట్ శుక్రవారం జరిగిన పరీక్షలో ఈ ప్రశ్న ఇచ్చాడండి. ఓకేనా. ఫెర్మెంటేషన్ అంటే కిణవనం. ఇప్పుడు సారా తయారీ చేస్తారు. సారాతో పాటుగా వైన్ తయారు చేస్తారు. ఆల్కహాల్ తయారు చేస్తారు. ద్రాక్ష పళ్ళను పుల్లబెట్టి బీర్ తయారు చేస్తారు. మరి వీటిలన్నిటిలో ఇన్వాల్వ్ అయ్యే ప్రొసీజరే ఫెర్మెంటేషన్. ఫెర్మెంటేషన్ అంటే ఏంటి? కిణ్వనం అంటారు. ఓకేనా. కిణ్వన పద్ధతిలో మిగిలేది ఇథైల్ ఆల్కహాల్, దాన్ని ఇథనాల్ అంటాము, C2H5OH. ఇథైల్ ఆల్కహాల్ అయితే 2C2H5OH అంటారు. ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. దాంతోపాటు కొంత మొత్తంలో శక్తి అనేది విడుదలవుద్ది. ఇది ఎక్కడ? ఈస్ట్ అనే జీవులో జరిగినటువంటి అవాయు శ్వాసక్రియకు ఉదాహరణగా కిణ్వనం లేదా ఫెర్మెంటేషన్లో. కండరాల్లో అయితే ఆక్సిజన్ లేనప్పుడు కార్బన్ డైఆక్సైడ్ సమక్షంలో కండరాల్లో లాక్టిక్ ఆమ్లం అనేది ఉత్పత్తి అవుతుంది. ఏదండి? గుర్తుపెట్టుకోండి, ప్రీవియస్ క్వశ్చన్స్ అయినా ఏ క్వశ్చన్స్ అయినా సబ్జెక్ట్ వస్తే ఒక ఆట ఆడేసుకోవచ్చు మనం. అర్థమైందా? సబ్జెక్ట్ వస్తే సబ్జెక్ట్ని తిప్పి కొట్టచ్చు. ఒక బిట్ని ఎప్పుడు కూడా మ్యాథ్స్ ఎలా అయితే ఎలిమినేట్ చేస్తామో అలా ఎలిమినేట్ చేసి తిప్పి కొట్టాలి బిట్ని. అర్థమైంది? చదివేటప్పుడు ఏంటంటే మనకు సరదా తీయడం కదా, పుస్తకాలకు సరదా తీర్చాలి మనం. ఆ స్థాయి ఎప్పుడు వస్తుందో అప్పుడు మనకు ఉద్యోగం వచ్చేస్తుంది. అర్థమైందండి? ఈ క్వశ్చన్ ఇప్పుడు ఇచ్చాడు. RRB గ్రూప్ డి 25/8/2022 షిఫ్ట్ 2లని ఈ మధ్యన ఇచ్చినటువంటి ప్రశ్నలు, అంటే లాస్ట్ గ్రూప్ డిలో. అర్థమైందా? సో క్వశ్చన్ సాల్వ్ చేసినప్పుడు ఒక ఆట ఆడుకుని ఎంజాయ్ చేసుకుంటూ చదువుకోవాలి. అలా చదువుకుంటే సక్సెస్ అయితే ఎప్పుడైనా. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు. ఇన్ ద డాష్ ఆఫ్ ద సెల్ పైరువేట్ ఈజ్ ఫార్మ్డ్ ఫ్రమ్ గ్లూకోజ్. ఓకేనా. ఇది కూడా సేమ్, ఈ శ్వాసక్రియ. ఇది 10th క్లాస్ 2వ పాఠం. మనం యాప్లో చాలా క్లారిటీగా చెప్పాం, మీరు చూసుకోండి. ఏమంటాడండి? కణం లోపల డాష్ ఆఫ్ ద సెల్ అంటే సెల్ యొక్క డాష్ అని కాదు ఇక్కడ అర్థం. అర్థమైందండి? గుర్తుపెట్టుకోండి. డాష్ ఆఫ్ ద సెల్, డాష్లో ఏదో ఒకటి పెట్టాలని అర్థం. ఓకేనా. అందుకే ఇన్ ద డాష్ ఆఫ్ ద సెల్ పైరువేట్ ఈజ్ ఫార్మ్డ్ ఫ్రమ్ గ్లూకోజ్. గ్లూకోజ్ నుండి, ఓకేనా, పైరువేట్ అనేది ఎక్కడ తయారవుతుంది అని చెప్పి ప్రశ్న అడిగాడు. ఇంతకీ గ్లూకోజ్ ఏంటి, పైరువేట్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చిందిరా బాబు బిట్ అంటే 10th క్లాస్ 2వ పాఠంలో వచ్చింది. అందుకే ఒకసారి 10th క్లాస్ 2వ పాఠంలో ఏముందో మనం తెలుసుకుందామా? 10th క్లాస్ 2వ పాఠంలోని ఏముందనేది ఒక్కసారి దీనికి సమాధానం మనము ఈజీగా ఆన్సర్ అనేది మనం సాల్వ్ చేయాలి కదా. అంటే సాల్వ్ చేయాలంటే టెక్స్ట్ బుక్ చదవాలన్నా కదా. మరి 10th క్లాస్లో ఎక్కడ ఉందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. రైట్, వెయిట్ చేయండి. ఓకే. 10th క్లాస్లో ఇచ్చాడని చెప్పాను కదా. ఏమి అడిగాడు అక్కడ? గ్లూకోజ్ నుండి పైరువేట్ అనేది కణం లోపల ఎక్కడ వస్తుంది, కణం లోపల ఎక్కడ జరుగుతుంది, గ్లూకోజ్ని పైరువేట్ వస్తున్నట్టు ఎక్కడ చూపిస్తుంది అన్నట్టు. నేను ఇక్కడ ప్రూఫ్ లేకుండా మాట్లాడనని చెప్పాను, ఎందుకంటే ఎన్సీఆర్టీని ఆధారం చేసుకొని చదువుకోవాలని చెప్పాను కదా మీకు ఆల్రెడీ. ఓకేనా. అందుకే ఇక్కడ దానికి ఆన్సర్ చూద్దాం. ఈ ఈక్వేషన్ ఒకసారి క్లారిటీగా గమనించండి. ఇగోండి ఇక్కడ ఏమి ఇచ్చాడు? గ్లూకోజ్ ఇచ్చాడు. ఎన్ని కార్బన్లు ఉన్నాయి? 6 కార్బన్స్ ఉన్నాయి. ఇక్కడ ఏమి ఇచ్చాడు? పైరువేట్ ఇచ్చాడు. ఎన్ని కార్బన్లు ఉన్నాయి? 3 కార్బన్లు ఉన్నాయి. అంటే గ్లూకోజ్ నుంచి ఎవడొచ్చాడని అర్థమైంది? పైరువేట్ వచ్చాడని అర్థమైంది. మధ్యలో ఎవడైనా ఉన్నాడా? ఆడెవడు? సైటోప్లాజం. ఇన్ సైటోప్లాజం అని చెప్పి మెన్షన్ చేశాడు. ఇన్ అంటే లోపల, సైటోప్లాజం అంటే ఏంటి? కణద్రవ్యం. కణద్రవ్యం లోపల జరిగింది. ఏం జరిగింది? గ్లూకోజ్ నుంచి ఎవడొచ్చాడు? పైరువేట్ వచ్చాడు. పైరువేట్ ఎన్ని కార్బన్లు ఉన్నాయి? 3 కార్బన్స్ ఉన్నాయి. 3 కార్బన్స్ కలిగినటువంటి పైరువేట్ అనేది 6 కార్బన్స్ గ్లూకోజ్ నుంచి వచ్చిందని అర్థమైంది. అవునా కాదా? అంటే ఇదంతా ఎక్కడ జరిగిందండి? దీనికి ఆన్సర్ అనేది మనం తెలుసుకోవాలి కదా. ఇదంతా ఎక్కడ జరిగింది అనుకోవాలి మనం? సైటోప్లాజంలో జరిగింది. సైటోప్లాజం అంటే కణద్రవ్యం. మళ్ళీ మీకు సైటోప్లాజం డౌట్ వచ్చింది అనుకోండి, ఇగోండి కణం డయాగ్రామ్. కణం అనేది ఏదో ఒక షేప్ తీసుకున్నాను. మధ్యలో ఇదేంటి? కేంద్రకం అంటారు. ఏమంటారండి ఇదంతా? కేంద్రకం. కేంద్రకం చుట్టూ ఎవడు ఉంటాడు? సైటోప్లాజం లేదా కణద్రవ్యం ఉంటాడు. ఎవడు ఉంటాడండి? కణద్రవ్యం ఉంటాడు. అంతేనా కాదా? కణద్రవ్యం అంటే ఏమన్నా? సైటోప్లాజం. ఇప్పుడు ఈ నేను చుక్కలు పెడుతున్నా కదా, ఇదంతా వాటర్లా ఉంటుంది అనమాట కణం లోపల. ఇది కూడా కనబడదు కంటికి మైక్రోస్కోప్లో. ఈ సైటోప్లాజం అనేది ఏదైతే నేను ఇప్పుడు చెప్తున్నానో ఈ సైటోప్లాజమే ఇక్కడ ఇది మెన్షన్ చేసి ఇవ్వండి. సైటోప్లాజం. ఈ సైటోప్లాజంలోని ఇక్కడ 6 కార్బన్లు కలిగి గ్లూకోజ్ అనేది 3 కార్బన్లు కలిగి పైరువేట్గా గ్లైకోలసిస్ అనే ఒక పద్ధతి ద్వారా విడిపోతుంది. అంటే ఇప్పుడు ఎక్కడ జరిగిందని అర్థం? సైటోప్లాజం జరిగింది. ఆప్షన్స్లోకి వెళ్దామా? ఓకేనా. ఆప్షన్స్ ఇప్పుడు చూడండి. ఆప్షన్ ఏ సైటోప్లాజం. ఆప్షన్ ఏమి ఇచ్చాడండి? సైటోప్లాజం. ఇప్పుడు మీకు చెప్పండి, ఇప్పుడు డైరెక్ట్గా ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ చదవడం వల్ల ఆన్సర్ మనకు తెలిసిపోయింది సైటోప్లాజం అని. అవునా? 10th క్లాస్ 2వ పాఠంలోనే
అర్థమైపోయింది. కాబట్టి ఇప్పుడు ఈళ్ళందరి గురించి మనకు అవసరమా? ఈళ్ళందరి గురించి అవసరం లేదు. ఎందుకంటే ఆన్సర్ డేట్‌కొచ్చేసింది కాబట్టి. అందుకే చూడండి ఆర్ఆర్‌బీ గ్రూప్ డి 24/8/2022 షిఫ్ట్ 3 మీకొక మాట చెప్తా చూడండి. ఎప్పుడైనా గాని ఒక క్వెషన్ సాల్వ్ చేసినప్పుడు సార్ నేను ప్రతి క్వెషన్ కూడా ఏ టెక్స్ట్ బుక్‌లో నుంచి వచ్చిందో నేను చెప్తుంటాను. ఎందుకంటే నేను స్కూల్ టీచర్‌ని కాబట్టి నేను పాఠాలు చెప్తుంటా లైన్ టు లైన్ పిల్లలకి కాబట్టి నాకొక ఐడియా వస్తది. ఇప్పుడు మీకు ఏ క్లాస్‌లో ఇదుందో తెలీదనుకోండి. కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెట్టండి. ఆ క్వెషన్ ఎక్కడో టైం చెప్పండి. అది ఏ క్లాస్ నుంచి వచ్చిందో మీకు అవసరమైతే వీడియో చేసి కూడా పెడతాను. ఓకేనా? అర్థమైందా మీకు? ఓకేనండి. రైట్ నెక్స్ట్ వీడియోలో మిగతా క్వెషన్స్ సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. రైట్. థాంక్ యూ. ఇప్పుడు తక్కువ క్వెషన్‌లు డిస్కస్ చేసామని అనుకోవద్దు. ఎక్కువ మ్యాటర్‌ని డిస్కస్ చేసాం. ఎక్కువ క్వెషన్‌లో చదువుకొని వెళ్ళిపోతే వచ్చేస్తుంది. ఎందుకంటే కిందన ఆన్సర్‌లు ఉన్నాయి కాబట్టి. అలా వద్దు. మనం లైన్ టు లైన్ చదివి సబ్జెక్ట్ నేర్చుకుందాం. ఓకేనా? రైట్. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ వెరీ మచ్.